లో కూడా చెప్పా, కృష్ణ పరమాత్మ ఎప్పుడూ వెన్న తింటాడు. ఎప్పుడూ వెన్న ఎందుకు తింటాడో తెలుసా అండి? ఎప్పుడూ వెన్న తింటే ఎప్పుడు ఓట్స్ తాగిన వాడికి అసహ్యం వేసినట్లు ఆయనకి కాస్త ఏదో రొట్టి తిందాం అట్టు తిందాం అని ఉండదు ఏమిటి? ఎప్పుడు వెన్న, దిక్కుమాలిన వెన్న. ఆ ఇంట్లోనూ వెన్న, ఈ ఇంట్లోనూ వెన్న, తన ఇంట్లోనూ వెన్న. అదేం వెన్న పిచ్చి అంటే? వెన్న షడ్రుచులలోకి రాదు. అది కమ్మన కాదు, తీయన కాదు, పులుపు కాదు, ఏమీ కాదు. మెత్తగా ఉండి ఆ వెన్న ముద్ద ఎంత తింటున్నా అది తరగనటువంటి ఆనందహేతువు. మీరు ఏ రుచిని వేరొక రుచితో కలిపినా, ఏ రుచిని ఆ రుచిగానే అనుభవించినా కొంత తర్వాత దుఃఖ కారణం. తీపి బాగుంటుందండి, తిన్నారనుకోండి, కొంత తిన్నాక అసహ్యం వేస్తుంది. ఇప్పుడు ఇంకా తినాలని మీకు అనిపించింది అనుకోండి, ఒకటే మార్గం ఉంటుంది. ఏం చేయాలంటే ప్రయత్నపూర్వకంగా మళ్ళీ కాస్త కారం తినాలి. కారం తింటే మళ్ళీ